ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివార్చన చేసే సమయంలో ప్రధానంగా వారు ఓంకారేశ్వర స్వామివారిని స్మరించుకుని స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఈ స్వామివారు మధ్యప్రదేశ్లోని నర్మదా నది తీరంలో వేంచేసి ఉన్నారు. అంటే ద్వాదశ రాసుల్లో 4వది కర్కాటక రాశి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ ఓంకారేశ్వర స్వామివారు 4వ వారుగా పేర్కొనవచ్చు. ప్రధానంగా కర్కాటక రాశి వారు ఈరోజు శివార్చన చేసే సమయంలో ఆవు నేతితోటి స్వామివారిని యథాశక్తిగా అభిషేకించడం, శంకు పుష్పాలతోటి స్వామివారిని పూజించడం, ఆవు పాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం వల్ల మానసిక చింతల నుంచి ఈ విధంగా పూజ చేయడం వల్ల కర్కాటక రాశి వారు బయటపడతారని చెప్పవచ్చు. అంటే ఎవరైతే మానసిక సమస్యలతోటి సతమతమవుతున్నారో కర్కాటక రాశి వారు ప్రధానంగా స్వామివారికి ఈరోజు అభిషేకం చేసే సమయంలో ఈ విధంగా చేయడం వల్ల వారికి ఈ మానసిక చింతల నుంచి విముక్తి లభిస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంతోపాటుగా వారి జాతకం అదృష్టానికి దగ్గరగా ఈ సంవత్సర కాలం పాటు నడుస్తుందని చెప్పవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ విధంగా స్వామివారిని పూజించడం చాలా మంచిది. ప్రధానంగా ఓంకారేశ్వర స్వామివారిని స్మరిస్తూ పూజించడం అన్నిటికన్నా కూడా విశేషమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈరోజు ప్రధానంగా శివార్చన చేసే సమయంలో ఈరోజు మహాశివరాత్రి పండుగ కాబట్టి వీరికి జ్యోతిష్శాస్త్రరీత్యా వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని పూజించడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా అంత దూరం ఇప్పుడు వెళ్ళలేం కాబట్టి ఈరోజు ఎవరైతే శివుడికి అర్చన వారి గ్రామంలో కానీ వారి ఇంట కానీ చేస్తున్నారో వారు వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని ఒకసారి స్మరించుకోవాలి. ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్లో వేంచేసి ఉన్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈరోజు సింహరాశి వారు శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించే సమయంలో స్వచ్ఛమైనటువంటి గంగాజలంతో శివుడికి అభిషేకం చేయడం, దాంతోపాటుగా ఉమ్మెత్తు పుష్పాలతోటి తెల్ల గన్నేరు పుష్పాలతోటి సింహరాశి వారు శివుడికి పూజ చేయడం, గోధుమలతో తయారు చేసిన పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ప్రధానంగా ప్రభుత్వ అధికారుల వల్ల ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో సింహరాశి వారికి అవన్నీ కూడా సమసిపోతాయి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మన ప్రేక్షకులు వారు కూడా ఈ విధంగా స్వామివారిని పూజించడం వల్ల వారికి ఉన్నత ఉద్యోగం కూడా ప్రాప్తిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు ఎవరైతే సింహరాశి వారు చేస్తున్నారో వారు కూడా ఈరోజు మహాశివరాత్రి పండుగ సందర్భంగా స్వామివారిని పూజించడం వల్ల తప్పకుండా కూడా వారికి కూడా శుభం కలుగుతుంది. ప్రధానంగా తండ్రి ఆరోగ్యం గురించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తండ్రి ఆరోగ్యం బాగుండాలని చెప్పి సింహరాశి వారు ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారు ఈరోజు ఈ విధంగా శివుడికి అభిషేకం చేయడం వల్ల వారి తండ్రికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా క్రమేపీ దూరం అవుతాయని చెప్పవచ్చు. తదుపరి కన్యా రాశి. ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యరాశి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 6వ జ్యోతిర్లింగం మహారాష్ట్ర భీమా నది తీరంలో భీమశంకర స్వామివారు జ్యోతిర్లింగ రూపంలో మనకు వేంచేసి ఉన్నారు. ఈరోజు కన్యరాశి వారు ఎవరైతే ప్రధానంగా శివార్చన చేయాలని చెప్పి అనుకుంటున్నారో శివార్చన ఎవరైతే చేస్తారో అటువంటి వారు మనసులో ఒక్కసారి భీమశంకర జ్యోతిర్లింగాన్ని స్మరించుకుని స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. కన్యరాశి వారు ఈరోజు శివార్చన చేసేవారు ప్రధానంగా చెరుకు రసంతో శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించాలి. తమలపాకులతో స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ తర్వాత వారు మినుములతో ఉన్నటువంటి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పూజించాలి. ఈ విధంగా కన్యరాశి వారు ఈరోజు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఎవరైతే శివార్చన చేస్తారో అటువంటి వారికి ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. అంటే ఆత్మవిశ్వాసం సరిగ్గా లేక కన్యరాశి వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఒక చిన్న ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాలంటే కూడా ఎవరైతే భయపడుతున్నారో అటువంటి వారందరూ కూడా కన్యరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా శివార్చన ఈ విధంగా చేయడం వల్ల వారికి ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. సోదరుల మధ్య వీరికి సఖ్యత కూడా నెలకొంటుంది. అంటే కన్యరాశి వారికి ఎవరికైతే సోదర వర్గం వారితోటి ఇబ్బందులు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగిపోతాయి. స్నేహితులతోటి కూడా కన్యరాశి వారికి సత్సంబంధాలు నెలకొంటాయి. అదేవిధంగా ప్రధానంగా ఇరుగు పొరుగు వారితో కానీ వారి కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో కానీ ఎవరికైతే ఇబ్బందులు మనస్పర్ధలు గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా శివార్చన చేయడం వల్ల కన్యరాశి వారికి పటాపంచలు అవుతాయని చెప్పవచ్చు.